అవార్డులు ఇస్తామంటే చాలు ప్రధాని మోడీ పరిగెత్తి వెళ్తాడా? అవునట. ఈ మాట అంటున్నది బ్రిటన్కు చెందిన న్యూస్ పేపర్ ది గార్డియన్. ఈ అంశంపై పెద్ద వార్తని పబ్లిష్ చేసింది. ఒక దేశ ప్రధాని గురించి ఇలాంటి వార్త ఒకటి రావడం చిన్న విషయం కాదు. దేశాధినేతలు పర్యటనలు చేస్తుంటారు, అక్కడ వాళ్ళను గౌరవిస్తారు, కొన్ని చోట్ల అవార్డులు కూడా ఇస్తారు, ఇది సహజం. కానీ మోడీ పరిస్థితి వేరు. ఏ దేశానికి వెళ్తే అక్కడ ఒక అవార్డు తీసుకుంటూ ఉంటారు. వాటిని స్వదేశంలో ఆకాశానికి ఎత్తుతూ అది మోడీ ఘనతగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తారు. ప్రధాని ఈ 12 ఏళ్లలో 30కి పైగా దేశాల నుండి అవార్డులు తీసుకున్నాడు. రీసెంట్ గా సీషెల్స్ లో ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అవార్డుని తీసుకున్నాడు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఈ అవార్డు ప్రశంసా పత్రంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. రిపబ్లిక్ అనే పదం తప్పుగా పడింది. ఆఖరికి దేశం పేరు కూడా స్పెల్లింగ్ తప్పుగానే పడింది. ఓ దేశాధినేతకు ఇచ్చే అవార్డు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్ళు మోడీకి ఇచ్చిన విలువను అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో ఒకటి చేతిలో పెట్టి 4 ఫోటోలు తీస్తే సరిపోతుందని భావించినట్టున్నారు. అప్పటికప్పుడు ఒక అవార్డు క్రియేట్ చేసి దానికి ఒక సర్టిఫికేట్ తయారు చేసినట్టున్నారు. అందుకే తప్పులు దొర్లుంటాయి. ఎందుకంటే ఈ అవార్డు గతంలో లేదు. జస్ట్ మోడీ వెళ్ళడానికి 2-3 రోజుల ముందే దీన్ని రూపొందించారట. దీన్ని తీసుకున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ మాత్రమే. ఇక మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు, జస్ట్ కాస్త ముందు, ఆ దేశ అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా చెప్తూ ఒక మెడల్ని రూపొందించారు. దాని పేరు మెడల్ ఆఫ్ ది క్నెసెట్. మోడీ వెళ్ళగానే ఆయన మెడలో వేసేశారు. ఈ అవార్డును ఇప్పటి వరకు తీసుకున్న మరో వ్యక్తి లేడు, ఏకైక వ్యక్తి మోడీ మాత్రమే. ఇది అప్పటికప్పుడు వండిన అవార్డే అని ఆ దేశ ఎంపీలే విమర్శించారు. గతంలో మోడీకి ఇచ్చిన ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా ఇలాంటిదే. ఈ అవార్డు కూడా ఒక జ్యూరీ లేదు, ఎంపిక విధానం లేదు. పైగా ఈ అవార్డు ఒక్క మోడీకే లభించింది. ఇలాంటివన్నీ ప్రస్తావిస్తూ గార్డియన్ పత్రిక ఈ కథనాన్ని రాసింది. మోడీ అవార్డుల్ని ఆకాశానికి ఎత్తుతూ బీజేపీ ఆయన ఘనత ప్రపంచ వ్యాప్తమైంది, అన్ని దేశాలు ఆయన్ని గౌరవిస్తున్నాయి, ఆయన విశ్వగురు అని ప్రచారం చేసుకుంటుంది. కానీ ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయో ది గార్డియన్ పత్రిక నిజాలు చెప్తోంది. ఏదో ఒక అవార్డు ఇచ్చి 4 చప్పట్లు 2 ఫోటోలు చాలు, ఆ దేశంతో ఏదో ఒక ఒప్పందం చేసుకొని తెల్లారి ఫ్లైట్ ఎక్కుతారన్నమాట. మరి దీనివల్ల మన దేశానికి ఒరిగేదేంటి? ఏమీ లేదు. ప్రధాని పర్యటనల ఖర్చు, అక్కడికి వెళ్ళి ఇచ్చే గిఫ్టుల ఖర్చు, ఒప్పందాల పేరుతో మిత్రులకు సాధించే ప్రాజెక్టులు, ఇవి తప్ప దేశానికి పిసరంత లాభం లేదు. కానీ దేశ ప్రధాని ఇట్లా ప్రపంచ దేశాల ముందు చులకన కావడం, గార్డియన్ లాంటి ప్రముఖ పత్రిక ఇట్లా రాయడం దేశానికి నష్టం కదా. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు, ప్రభుత్వం చెక్ చేసుకోవాలి.